నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, లాస్ట్ టైం మనం ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఆత్మల గురించి, ఆత్మల గురించి మీరు బంధించిన అని చెప్పారు, చూపిస్తాను కూడా చెప్పారు. అవును. దాంట్లో మీరు అన్నారు గానగాపురం అన్నారు, అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ 45 days ఉంటారు, రకరకాల జనాలు ఉన్నారు అక్కడ. ఈ ప్రేతాత్మలకి ఇప్పుడు అక్కడికి పోకుండా ఇక్కడ తీసే ఛాన్స్ ఏమన్నా ఉందా? వాటిని ఏమన్నా తగ్గించే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా? తప్పకుండా అండి. ఇది ఎలా ఉంటుందంటే అండి, అనువంశిక స్థితి ఒకటి ఉంటుంది. అనువంశిక స్థితి అంటే ఇప్పుడంటే ఒక రకంగా ఉన్నారు, పూర్వంలో ఆ స్వాములు ఉన్నారు అని అంటే వాళ్ళు విపరీతమైన అహంకారం. భూస్వాములకి వాళ్ళు చెప్పింది చేయకపోతే ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టేస్తుండేవారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొన్ని చోట్ల నేను చూశాను, కొన్ని మనం చేసి ఉన్నాము. ఈ విపరీతంగా అనువంశికంగా తాత నుంచి కొడుకు నుంచి వాళ్ళ కొడుక్కి అలా అనుసంధానంగా ఒక బాధలు అనేటువంటివి చిత్రహింసాత్మకంగా వస్తూనే ఉంటాయి. వాళ్ళు అక్కడికి వెళ్తారు, 40 రోజులు అక్కడ ఉంటారండి గానగాపురంలో. ఓకే, 1 రోజు 2 రోజులు కాదు, 40 రోజులు ఉంటారు. ఉదయం తెల్లవారుజామున ఒక హారతి ఉంటుంది, సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఎవరైతే కనుక ఆత్మలు బట్టి బాధింపబడుతూ ఉంటారో వారందరూ కూడా అక్కడికి వచ్చి అంత పైకి దూకుతూ ఉంటారు. అయితే మీరు చూశారన్నారు కదా, ఇంకా లైవ్లో చూసాను అక్కడ. ఇవన్నీ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటు వెళ్తారో తెలియదండి, ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. అయిపోగానే ఆ అరగంట సమయం మళ్ళీ ఎటు వాళ్ళు ఎటు వెళ్ళిపోతారు. ఇది అదే గానగాపురంలో పక్కన మీరు చూశారో లేదో ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు గమనించండి. రోకలి బండ లాంటివి చండ్ర కర్రలు అని ఉంటాయండి. ఇంతలా రోకలి బండలు ఉంటాయి కదా మనకు, 2 చండ్రతో తయారు చేసినటువంటి కర్రలు, వాటిని పెట్టి స్వామివారి దగ్గర పెట్టి వాళ్ళని కొట్టేవారు ఇది పూర్వం. అవి వదిలి వెళ్ళిపోయేవి. అలా దాదాపుగా ఒక 250 కర్రలు అక్కడ దాచెట్టు పెట్టారు జాగ్రత్తగా. నేను అబ్జర్వేషన్ చేస్తుంటే అసలు ఎక్కడ ఏమేమి ఉంటాయని చెప్పి. దీన్ని మనం తీయటం పెద్ద కష్టమేం కాదండి, కాకపోతే దానికి మనం రిమూవ్ చేసేటువంటి సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీసే వ్యక్తి ప్రాణాలు పోతాయండి. తీసే వ్యక్తి అదేమీ క్షుద్రం కాదు, చేసేటువంటిది క్షుద్రమే. చేసే వాళ్ళకి ఇవాళ నేను నిన్న మొన్న ఇవాళ కూడా మాట్లాడే ఒకరితోటి, అబ్బాయి వేరే దేశం వెళ్ళి కూడా పాడైపోయి వచ్చేసాడు. మంచి దిట్టంగా ఉండేటువంటి మనిషి 3 నెలల్లో స్కెల్టన్ లాగా అయిపోయాడు మనిషి. ఇవాళ కూడా మాట్లాడా, ఏం జరుగుతుందో మొత్తం అన్నీ కూడా వివరించాం మనం. కానీ ఏమవుతుందంటే ఈ నెగిటివ్ అనేటువంటిది ముందుకు రానిదండి. అది క్లియర్ తీద్దాం అనుకుంటే తీసేంతవరకు వాళ్ళని యాక్సెప్ట్ చేయనీదు. రేపు మొదలు పెడదాం అనుకుంటాం, ఇవాళ వాళ్ళని ఆపిచ్చేస్తుంది ఏదో ఒక విధంగా. వాళ్ళ కడుపులో నొప్పి ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేటువంటి తీసుకొచ్చి ముందుకు రానికుండా చేస్తుంది. కష్టం అనేటువంటిది అనుభవిస్తూ కనుక దాన్ని బయటకు తీయించుకోవడానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. తంత్రం కదండి, మంత్రమే. దంష్ట్రాకరాలవదనం జ్వాలామాల శిరోరుహం కపాల కృత్తికాహస్తం ఉగ్రం మన్యుం నమామ్యహం అని కొన్ని విశేషమైనటువంటి మంత్రాలు. భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యైతే నమో నమః క్రాం క్రీం క్రూం కాళికాదేవి శాం శీం శూం మే శుభం కురు హుం హుం హుంకార రూపిణ్యై జం జం జంభనాథని అనుకుంటూ అమ్మవారికి సంబంధించినవి, ఆంజనేయ స్వామికి సంబంధించిన కొన్ని విశేషమైనటువంటి మంత్రస్థితికి మనం ఉంటాయి. ఆ మంత్రాలతోటి మనం మొదలుపెట్టి చేస్తుంటే సుమారుగా దగ్గర మనం చేయడానికి ఒక 12 రోజులైతే పడుతుందండి ఈజీగా. అంటే మనిషితో అటు అవసరం లేదు మనకు. ఒక ఫోటో అనేటువంటిది ఉంటే మనం దాన్ని 12 రోజుల పాటు, అంటే అవతల జరిగే విధానాన్ని అనుసరించి 12 రోజుల 16 రోజుల 19 రోజుల అని ఉంటుంది. అది దాని విధానాన్ని అనుసరించి మనం ఇక్కడ చేస్తాం. చేయటం వల్ల వాళ్ళకి ఏంటంటే చేసే సమయంలో ఒంటి నిండా దురదగుంటాకు పూసుకుంటే ఎలా ఉంటుంది అలా నొప్పులు వస్తాయి. లేదా జిమ్కి అలవాటు లేని వ్యక్తి వెళ్ళి 2 రోజులు చేసి వచ్చేస్తే ఒళ్ళంతా బాడీ మొత్తం కూడా ఇదైపోతుంది, బాగా నొప్పి అలా వస్తుంది. లేదా వాంతులు అవుతాయి, లేదంటే మోషన్స్ అవుతాయి, కడుపులో నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది. ఇక పిచ్చెక్కేసినట్టుగా ప్రవర్తిస్తారు వాళ్ళు ఒక 3 రోజులు మాత్రం. ఆ 3 రోజులు వాళ్ళు మెడిసిన్స్ వాడకూడదండి. మళ్ళీ ఏ సమస్య వచ్చినా మెడిసిన్ వాడకూడదు. ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా అలానే కొన్ని మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అవి వింటూ అలానే ఉంటే 3 రోజుల తర్వాత చిన్నగా అవన్నీ కూడా నిర్మూలన అయిపోతాయండి. ఏమవుతుందంటే ఇదంతయు కూడా స్వతసిద్ధంగా వచ్చే వేరు, ఒక మనిషి ద్వారా చేకూర్చేటువంటివి వేరు. ఇప్పుడు చాలా దేవాలయాలు పాడుపడిపోయిన ఉంటాయి, అర్చనలు జరగవు. మన ఇంట్లో కూడా ప్రతిరోజు దేవుడి దగ్గర ఒక పువ్వు పెట్టమంటారు. దీనికి తెలుసా అండి? దీనికి పువ్వు పెట్టకపోతే రాక్షసులు ఆరాధిస్తారు. నేను మొన్న మీకు చెప్పా కదా, రేపు వీడియోలో మీరు చూపించమంటే ఆత్మని ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది దాని స్థితిగమనాలంటే ఏదో ఒక వస్తువు మీద
ఈ దీని మీద కానీ అది కెమెరా మీద కానీ ఏదంటే పైన తిరిగి ఫ్యాన్ మీద కానీ చూపించంటే నేను మీకు ఫోన్లోనే చూపిస్తాను. ఓకే, వీడియో కాల్ నేను మీకు చేస్తా. మీరు ఎవరైనా 2-3 తీసుకోండి వీడియో కాల్, నేను రివ్యూ చేస్తాను. ఎలాంటి సందేహం లేదండి అందులో. ఎందుకంటే ఇది మాయా లేదు, మంత్రము లేదు. ఒక ప్రేతాత్మ అనేటువంటిది కనుక ఒక కుటుంబం మీద కానీ ఒక ఇంటిని కానీ కనుక ఆవహించే స్థితి ఉంది అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి కొన్ని వస్తువులు ద్వారా అది మనకి సంగ్రహించుకోవచ్చు. మనం సంగ్రహం అంటే విషయం తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది? అదే నేను మీకు చూపిస్తా అంటాను. నేను చెబితే ఏమో అంటారు, చూపిస్తే చూపించడం వేరు, చెప్పటం వేరు. నేను 100 చెప్తే అక్కడ కూర్చొని చూపించవలసి వస్తే నిజంగా నిజం లేకపోతే నేను చూపించలేను కదా. అంతే కదా. నలుగురు ముందు నేను విధానం అవుతా. అంతే కదా. చూపించగలిగితే వాస్తవికత మీకు అర్థమవుతుంది. అవును. మీరు నేను ఇంకొక 2-4 వీడియోలో లైవ్లోకి వద్దాం. నేను ఒక వస్తువు చూపించమని చెప్తాను. నలుగురు ఒకే వస్తువుని చూపిస్తే అందులో ఎవరికైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఆ ఇంట్లో ఆ వస్తువు ఒకటి చాలా విచిత్రంగా ఉంటుంది. 4 కెమెరాలు, 3 కెమెరాలు ఒక రకంగా ఉంటాయి, 4వ కెమెరా ఒకటి స్పెషల్గా ఉంటుంది. అది మనకు కనిపిస్తుంది. అది మనకు తెలియజేస్తుంది ఇక్కడ ఉంది అని చెప్పి ప్రత్యక్షంగా చూడవచ్చు. ఓకే, అంటే దాని రూపాన్ని చూడం, ఆ ప్రేతాత్మ ఎలా ఉంది అంటే రూపం చూడం. కానీ ఒక కెమెరా మీద ఉంది, లేదంటే ఒక లైట్ మీద ఉంది, లేదంటే ఒక ఫ్యాన్ మీద ఉంది, లేదంటే ఒక కుర్చీలో ఉంది. ఆ ఉన్న వస్తువు నేను మీకు చూపిస్తాను లైవ్లో. ఈ మధ్యన ఒక సినిమా ఏదో చూశాను, ఇందులో టీవీలో చిన్న ముక్క. ఒక మనిషి సీట్లో కూర్చుంటారు, వచ్చి మనిషి కనిపించగా సీటు లోపలికి కూర్చుంటే మనిషి సీట్ ఎలా అయితే మెత్తపడిపోతుంది, దిగిపోతుంది కిందకి, అలా దిగిపోవడం అనేటువంటిది చూపించాం. అలా అంటే ప్రేతాత్మలు అనేటువంటిది ఏదో ఒక వస్తువును ఆవహిస్తాయి. మనిషి శరీరంలో ఎక్కువసేపు ఉన్నదండి. మనిషి శరీరాన్ని ఆపాదించినప్పుడు ఆ మనిషి చాలా అంటే చాలా తిక్కతిక్కగా ఉంటాడు. కానీ వదిలేసిన తర్వాత ఆ పరిసరంలో ఏదో ఒక వస్తువుని ఆవహించి ఉన్నప్పుడు ఆ మనిషి భయంగా ఉంటాడండి. ఇంకా చెప్పాలంటే కళ్ళు స్థిరంగా ఉండవు, వెతుకుతూనే ఉంటాయి. ఏదో 2 మొహం మొత్తం కూడా బెదురుగా ఏదో తెలియని భయం. 2 కాళ్ళు కింద పెడితే వణుకుతుంటాయి కళ్ళు. అంటే ఒకసారి ఒక ప్రేతాత్మ అనేటువంటి ఒక మనిషిని కనుక ఆవహించి బయటికి వెళ్తే ఆ పరిసరాల్లో కనుక ఉంటే చాలా ఇబ్బంది పడుతుంటుంది. అది మనం తీసేయటం అనేటువంటిది తేలికైన విషయం కాదు. ఏమాత్రం తేడా చేసినా అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయండి. ఎలాంటి మొహమాటమే లేదు. ఎందువల్లనంటే వాళ్ళకి ఎవరో మీద ఉంది, వాళ్ళని హింసిస్తుంది. అది మనం తీసేస్తాం అంటాం కదా. అదేమంటుంది, నీకు నేనేం అపకారం చేశా, నీకు నేనేం అపకారం చేయలేదు కదా. నన్ను ఎవరో పంపించారో, నాకు నచ్చో నేను వచ్చా ఇక్కడికి, అతన్ని ఆవహించి ఉన్నా. లేదంటే నా పూర్వం నుంచి వాళ్ళ కుటుంబం నాకు కక్ష ఉండొచ్చేమో, నేను ఆవహించి ఉన్నా. తీసేస్తా అంటే నువ్వెవరివి? కానీ నా జోలికి నువ్వు రాకు. నా జోలికి నువ్వు వస్తే నేను వాళ్ళని ఇబ్బంది పెడతా. వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు కనుక వాళ్ళు కనుక మధ్యలో ఆపేసిన, వెంటనే జరగకపోయినా అది మాకు రిఫ్లెక్షన్ కుడుతుందండి. నేను మీకు అదే నాకు స్వానుభవం ఉంది. అలా జరిగిందా మీకు? జరిగింది, అందుకనే చెప్తున్నా. ఇవాళ నేను ఇలా ఉన్నా కదా, నెల రోజుల క్రితం, ఖచ్చితంగా నెల రోజుల క్రితం నా ఫోటో ఉంది. ఆ ఫోటోకి నాకు తేడా చూడడం మీకు అర్థమైపోతుంది. నెల రోజుల క్రితం నేనంటే ఒకళ్ళకి ఇట్లా చేసినప్పుడు దాని ప్రభావం అనేటువంటిది చెప్తే నమ్మరు. ఈ చెయ్యి ఇట్లా అయిపోయిందండి. ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడున్న పరిధిలో ఇదంతా తోటకూర కాడ ఎండలో పెడితే ఎలా అయితే వదిలిపోతుందో అలా అయిపోయింది నా పరిస్థితి. వాస్తవంగా ప్రత్యక్షంగా నేనే, అవతల వాళ్ళు సరిగ్గా స్పందించలా, చాలా ఇబ్బంది పడ్డా. దాదాపుగా ఒక 9 రోజులు 10 రోజులు ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత మళ్ళీ మా గురుగారి దగ్గరికి నేను వెళ్ళటం, ఆయన దగ్గర కొన్ని తీసుకోవడం, ఆయన చేతి నుంచి ముద్ద తినటం. ఆ తర్వాత మళ్ళీ నేను వచ్చా. ఏమిటి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం కదా మనకేంటి అనుకుంటారు. అవును, అది కూడా వాళ్ళు అనుకోవడం కాదు, వాళ్ళు అనుకుంటున్నారా లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది అనిపిస్తుందా అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలండి. ఇందులో ఈ 3 రకాలు ఉంటాయి. ఒకటి ముని అంటారు, ఒక దాని పేరు. ఓకే, అదేంటంటే అప్పటి వరకు చిల్లర మల్లరగా ఆడుతూ పాడుతూ తిరిగేటువంటి వ్యక్తి కాస్త సడన్గా జపం చేసుకుంటూ కూర్చుంటాడు. మనం చాలా చోట్ల విన్నాం, ఇప్పటివరకు చిల్లర మల్లరగా తిరుగుతున్నాడు, సడన్గా ఆధ్యాత్మిక చింతన వచ్చేసింది. ఏదో ఒకటి 24 గంటలకు జపం చేస్తూ కూర్చున్నాడు. తిండి తిప్పల మీద ఆహం ఉంటాడు, గుంట తీసుకుని లోపలికి వెళ్ళిపోతాడు, అందులో కూర్చొని జపం చేసుకుంటూ ఉంటాడు. ఈ ముని అనే ఉంటుంది దాని పేరు. అట్లా ఇవి తెలియకుండా ఆవహించినప్పుడు మనం ఏం చేయలేమండి. అట్లా